శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు శుక్రవారం, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ అంటేనే సిరులు కురిపించేటువంటి మహాలక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మి అంటే గుర్తు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలను ఆ తల్లే కదా మరి సంకేతం. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం. సర్వ శుభాలకు సంకేతం ఆ జగత్మాత. సర్వశక్తులకు ఆ తల్లి సంకేతం. జగన్మాత శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎలాంటి అనారోగ్యం దరిచేరదు, సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది. అంతటి మహోన్నత మూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవిని ఆ లక్ష్యం చేస్తే ఎన్నో కష్టాలు పాలవుతారు. ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే ఆ అమృతమూర్తిని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు కదా. ఆమె పాలిట చిన్న అపచారం చేసినా అనేక కష్టాల పాలవుతారు. ఆ విధంగా కష్టాల పాలైన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ కథ ద్వారా ఎవరి కష్టాలు పాలయ్యారు, అలాగే అమ్మ అనుగ్రహాన్ని మరలా తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు 2 కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా కానీ వ్యాపారం చేసి చక్కగా కుటుంబాన్ని పోషించుకుందాము అంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టేసుకొస్తూ ఉండేవాడు. ఇక సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ తల్లి అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వీరింట ఒక రోజల్లా ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ గంపెడి సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయాలనుకుంటున్నావు? నీవు ఆ శుభకార్యాలు అసలు చేయగలుగుతావా? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి చక్కగా భక్తుల పూజలు అందుకుంటూ ఉంది. అదెక్కడో కాదు, మా ఊరి దగ్గరే అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఆ తల్లి మహమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ కూడా ఒక్కసారి మా ఊరొచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు తప్పకుండా మంచి రోజులు వచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుంది అని చెబుతాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్పి అంటారు. ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోతాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానం ఆచరించి పూజా గదిలో నుంచొని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. రామయ్య ఇలా అంటాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్ధజన రక్షకుడువు, ఆపద్బాంధుడువు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడివేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ తల్లి మహాలక్ష్మి, జగన్మాత, దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే కదా తల్లి. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కరుణించు. నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించు. వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాం తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలను ఒక పసుపు గుడ్డలో ముడుపులా కట్టి పెడతారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి సాహాదేవిగాను,
నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజలక్ష్మిగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహాల్లో గృహలక్ష్మిగాను ఉన్నంత కూడా ఆ తల్లే. విద్య, వినయ, తేజస్సు, శక్తి అన్నీ ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగరుగుతాయి. ఆ జగన్మాత ఎంతో దయ, సముద్రాలు ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో తల్లి అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఒక ఐశ్వర్యమే. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా ఆ తల్లే. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఆ ముడుపు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయం దర్శించాలని బంధువుల ఊరుకు బయలుదేరి వెళ్తారు. ఊరు చేరే సమయానికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట్లోనే ఉండి అక్కడే నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలను తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని కొలువే ఉన్నందుకు ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైన ఆ దేవాలయం, ఆ సౌందర్యం చూసి దంపతులిద్దరూ ఆనందపడతారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి, శ్రీమన్నారాయణుడు ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేముంటుంది చెప్పండి. లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం వల్ల ఆలయం అంతా ఎంతో దివ్యంగా ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలతో చక్కగా అలంకరింపబడి ఉంటాయి. మామిడాకు తోరణాలు చక్కని శోభను తీసుకువస్తాయి. అలా ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక చక్కగా ఆలయమంతా కూడా సుమనోహరమైనటువంటి ఆ అందాలతో నిండి ఉన్నటువంటి ఆలయాన్ని చక్కగా తిలకిస్తూ ఉంటారు ఆ దంపతులిద్దరూ. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ మురిసిపోతూ ఉంటారు. తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు లక్ష్మీదేవి వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. ఓ భక్తజనులారా వినండి. ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణ వద్ద మహాలక్ష్మిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా భాసిల్లుతుంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం తల్లిని స్మరించినా కీర్తించినా సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు రామయ్య దంపతులకు. ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి తర్వాత దానిలక్ష్మి వద్దకు వస్తారు. దానిలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తారు. అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్యాభరణాలతో లక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించాల్సిందిగా ప్రార్థిస్తారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకుని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని కనుక నాకు అనుగ్రహిస్తే తల్లి తప్పకుండా నీ యొక్క అష్టలక్ష్మి స్వరూపాలతో పూర్తమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను అని అనుకుంటాడు. తర్వాత దంపతులిద్దరూ తిరిగి తమ ఊరు చేరుకుంటారు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరుడితో వివాహాలు జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 23 వ్యాపారాలు ప్రారంభిస్తాడు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడి లేడని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు. అంత సంపద రావటంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని తల్లికిచ్చిన మాట మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రావటం మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలవుతుంది. తన సరుకు అమ్ముకుపోవటం కష్టంగా ఉంటుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారం నష్టం రావటం మొదలవుతుంది. ఇక వ్యాపారాలన్నీ అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో
పంట కూడా సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అయితే అదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా పోతుంది. వ్యాపారం దెబ్బతిన్నటువంటి, పంట కోల్పోయినటువంటి మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా అనుగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడతో రామయ్య పూర్తిగా అప్పుల పాలవుతాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైనటువంటి రామయ్య అనేక కష్టాలు పడతాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి వరమై ఒక అద్దె ఇంట్లో నివసిస్తారు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తను ఎందుకు పనికిరాని బికారివాడి వలె బ్రతకవలసొచ్చిందని చింతిస్తాడు. అదంతా తన పూర్వజన్మ కర్మఫలం అనుకుంటాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందువల్లే ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు. అలా కాలం గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఊరంతా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితి గురించి విన్నపించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకుని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయనా, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్ల మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊర్లో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కదా. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. తల్లిదండ్రులు నిన్ను అనుగ్రహించడం వల్ల నువ్వు వ్యాపారంలో ఎన్నో లాభాలను ఆర్జించడం జరిగింది. నీ పంటలన్నీ ఎక్కువ దిగుబడి అయ్యాయి. కానీ నువ్వు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టిందని చెబుతారు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, మరి స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానటువంటి అహంకారంలో పడి ఆ తల్లులకి ఇచ్చిన మాట గురించి మర్చిపోయాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నేను నా మాట ప్రకారం నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా చెబుతాడు. ఓ దంపతులారా, మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెబుతాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తిరిగి వారింటికి వెళతారు. ఇక రామయ్య దంపతులు ఇద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడే ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో బస చేస్తారు. ఆ ధర్మశాస్త్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపుడు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా ఆ అష్టలక్ష్ములు 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అటు తర్వాత తిరిగి వారి ఊరికి వస్తారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు రామయ్యను కలిసి దీనమైనటువంటి పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును రామయ్యకు ఇస్తాడు. అదంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలను గడిస్తాడు. రామయ్య ఆ విధంగా వచ్చినటువంటి సొమ్ముతో తిరుగు సొంతిల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం వస్తుంది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయిస్తాడు. ఆ తల్లి అనుగ్రహంతో
ఆలయం అతి కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఇక ఎక్కడా కూడా లేదని చెప్పి గొప్ప పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు కూడా అక్కడికొచ్చి ఆ అష్టలక్ష్ములను దర్శించి ఆనందంగా తిరిగి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మీదేవి నమ్ముకొల్చే వారికి అలాంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.